దాయాది దేశం పాకిస్తాన్కు సింధు జలాల అంశంపై భారత్ మరో గట్టి షాక్ ఇచ్చింది. ప్రస్తుత రూపంలో ఈ ఒప్పందం మళ్లీ అమల్లోకి వచ్చే ప్రసక్తే లేదని ప్రభుత్వ వర్గాలు తేల్చి చెప్పాయి. ఒకవేళ భవిష్యత్తులో ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించాల్సి వస్తే ఖచ్చితంగా కఠినమైన మార్పులు ఉంటాయని స్పష్టం చేశాయి. ముఖ్యంగా పాకిస్తాన్ తన గూఢాచార్య బుద్ధిని, ఉగ్రవాద పోషణను పూర్తిగా వీడితేనే ఈ అంశంపై చర్చలు ఉంటాయని భారత్ తేల్చి చెప్పింది. దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా ఏ అంతర్జాతీయ ఒప్పందమైనా ఉంటే దానిని సమీక్షించే సార్వభౌమ హక్కు భారత్కు పూర్తి స్థాయిలో ఉంది. గతేడాది జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తరువాత భారత్ చాలా తీవ్రమైన నిర్ణయమే తీసుకుంది. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాక్కు గట్టి బుద్ధి చెప్పడంతో పాటు 6 దశాబ్దాలకు పైగా అమల్లో ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది. అయితే ప్రస్తుతానికి ఈ ఒప్పందం నుంచి శాశ్వతంగా తప్పుకోవాలని మాత్రం ప్రభుత్వం భావించడం లేదు. పాకిస్తాన్ భవిష్యత్తులో అనుసరించే తీరును బట్టే భారత్ తదుపరి అడుగులు వేయనుంది. అయితే ఇప్పటికే ఒప్పందం నిలిచిపోవడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్తాన్ ఇప్పుడు భారత్పై పనికి మాలిన ఆరోపణలు చేస్తోంది. నీటి కొరతకు భారతే కారణమంటూ తప్పుడు ప్రచారం చేస్తోంది. కానీ నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం లేకనే పాక్ ఇబ్బంది పడుతోందని భారత్ ఎండగట్టింది. భారత్ పదే పదే హెచ్చరిస్తున్నా ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి పాక్ కనీస ప్రయత్నం కూడా చేయలేదు. ఐక్యరాజ్య సమితి నిషేధించిన ఉగ్రవాదులు సైతం పాక్లో బహిరంగంగా తిరుగుతున్నారని, ఇలాంటి దేశంతో నీటి ఒప్పందాలు ఎలా సాధ్యమని భారత్ ప్రశ్నిస్తోంది. అయితే భారత్ పాకిస్తాన్ల మధ్య నీటి పంపిణీ కోసం ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో 1960 సెప్టెంబర్ 19న కరాచీలో ఈ చారిత్రక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం తూర్పు దిక్కున ఉన్న 3 నదులైన సట్లెజ్, బియాస్, రావి నీటిపై భారత్కు పూర్తి హక్కులు దక్కాయి. ఇక పడమటి దిక్కున ఉన్న సింధు, జీలం, చినాబ్ నదుల నీటిని పాకిస్తాన్ ఎక్కువగా వాడుకునేలా వెసులుబాటు కల్పించారు. అయితే ఈ పడమటి నదులపై భారత్ తన భూభాగంలో జల విద్యుత్ కేంద్రాలు నిర్మిస్తుంటే పాక్ మాత్రం అప్పట్లోనూ ఇప్పటికీ కావాలనే అనవసర రాద్ధాంతం చేస్తోంది. ఒప్పందంలోని నిబంధనలను అడ్డుపెట్టుకుని ప్రాజెక్టులను ఆలస్యం చేయడమే లక్ష్యంగా పాక్ కుట్రలు పన్నుతోంది. భారత్ పదే పదే హెచ్చరిస్తున్నప్పటికీ ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి పాకిస్తాన్ కనీస ప్రయత్నం కూడా చేయడం లేదు. ఇలాంటి దేశంతో సత్సంబంధాలు గాని, సజావుగా నీటి ఒప్పందాలు గాని ఎలా సాధ్యమని భారత్ ప్రశ్నిస్తోంది. సొంత దేశంలోని సమస్యలను గాలికి వదిలేసి అన్నింటికీ భారత్ను బ్లేమ్ చేసే పాక్ డ్రామాలకు ఇక చెక్ పడింది. ఉగ్రవాదం చర్చలు ఒకేసారి జరగవని భారత్ స్పష్టం చేయడంతో సింధు జలాల భవిష్యత్తు ఇప్పుడు పూర్తిగా పాక్ చేతుల్లోనే ఉంది.